గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మనం ఈరోజు ఈఎంఐ క్యాలిక్యులేటర్ గురించి నేర్చుకున్నాం. మన దగ్గర డేటా ఒకటి కనిపిస్తుంది చూడండి ఎక్సెల్ షీట్లో. దీంట్లో వచ్చేసరికి మనం ఒక కార్ తీసుకున్నాము 5 lakhsకి. ఆ కార్లో డౌన్ పేమెంట్ వచ్చేసరికి 1 lakh కట్టాము. అండ్ టెన్ష్యూర్ వచ్చేసరికి 5 years అనమాట. అంటే 5 yearsలో క్లియర్ చేసేసేయాలి రిమైనింగ్ ఏదైతే ఉందో అది. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యాన్యుమ్ అనమాట 15%. అండ్ ఇక్కడ మంత్లీ ఈఎంఐ అనేది మనం అక్కడ ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకంటే అక్కడ ఫార్ములా ఇచ్చాము. అది ఎలా వేయాలో మనం ముందు నేర్చుకుందాం. అండ్ దాని పక్కనే వచ్చేసరికి మనం ఎన్ని మంత్స్ కట్టాలి అని చెప్పేసి డేటా 60 months కట్టాలి. దాని పక్కనే మనం కట్టిన ఈఎంఐలోంచి ఇంట్రెస్ట్ ఎంత కట్ అవుతుంది, ఓకే, ఆ ఇంట్రెస్ట్ పక్కన ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలులోంచి ఎంత కట్ అవుతుంది, అండ్ టోటల్ ఈఎంఐ వాల్యూ పక్కన వచ్చేసరికి మీకు ఈఎంఐ ప్రతి నెల ఈఎంఐ కట్టగా రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే ఏ మంత్ కా మంత్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి, లాస్ట్లో 60 monthsకి వచ్చేసరికి మనకి 0 అనమాట కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఈఎంఐ బేస్లో ఏదైనా లోన్ కానీ వెహికల్ కానీ ఏది తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ టోటల్ ఈఎంఐలో ఇంట్రెస్ట్ అనేది ముందు ఎక్కువగా కట్ అవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ కట్ అవుతుంది. ఓకే, ఆ బేసిస్ మీద అలా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ నేను ప్రైస్ వచ్చేసరికి చేంజ్ చేస్తున్నాను, 6 lakhs అని ఇస్తున్నాను అనమాట 5 lakhsది. సో ఆటోమేటిక్గా కింద మంత్లీ ఈఎంఐ చేంజ్ అయింది, పక్కనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేటు, తర్వాత వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్, టోటల్ ఈఎంఐ అండ్ ఇంకా బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూడండి, లాస్ట్కి వచ్చేసరికి మనం ఇంకా ఎంత కట్టాలి, ఎంత కట్ అవుతుంది అనేది అమౌంట్స్ అన్నీ చేంజ్ అయ్యాయి అనమాట. ఈ టోటల్గా దీది మన ఈఎంఐని అంటే మనం ఒక పర్సనల్ లోన్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ వెహికల్స్ని కానీ మనం కనుక ఈఎంఐ బేస్లో అంటే ఈజీ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకున్నప్పుడు మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఈఎంఐ క్యాలిక్యులేటర్ అంటాం అనమాట. దీనికి సంబంధించి మనం ఏ ఫార్ములాస్ యూస్ చేస్తామనేది ఒకసారి మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కార్ తీసుకున్నాం 5 lakhsకి, దాంట్లో డౌన్ పేమెంట్ 1 lakh కట్టేసాం. సో ఇంకా మనం కట్టాల్సింది ఎంత 4 lakhs. ఆ 4 lakhs 5 yearsలో కట్టేసేయాలి. అందుకని మనం ఇక్కడ మంత్స్ దగ్గర 60 months అని వేసేసుకున్నాం చూడండి, 60 months అని వేసేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యాన్యుమ్ 15%, అంటే సంవత్సరానికి 15% వడ్డీ పడుతుంది. ఇప్పుడు మంత్లీ ఈఎంఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి = పిఎంటీ అనే ఫార్ములాని వేసుకోవాలి. = పిఎంటీ ఓపెన్ బ్రాకెట్ అని వేసుకున్న తర్వాత ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పర్ యాన్యుమ్ కాబట్టి బై 12 అంటే 12 monthsకి విడదీసుకోవాలన్నమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, కామా. నెక్స్ట్ వచ్చి ఇయర్స్ అనమాట, ఎన్ని ఇయర్స్లో మనం క్లియర్ చేయాలనుకుంటున్నామో 5 years × 12 అంటే 12 months కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి 5 × 12 కామా మనం ఎంత ప్రైస్కి తీసుకున్నామో ఆ ప్రైస్ మైనస్ ఏదైతే మనకి డౌన్ పేమెంట్ పే చేసామో అది మనము వేసుకోవాలన్నమాట. వేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఇక్కడ ఈఎంఐ అనేది మనం ఎంత కట్టాలనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో డౌన్ పేమెంట్ ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా 4 lakhs అని వేసేయచ్చు. ఒకవేళ మనకి వేరే వాళ్ళకి వేసేటప్పుడు మనకి మారకూడదు కాబట్టి మనము ఇక్కడ దాన్ని కూడా ఫార్ములాలో తీసుకున్నాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఎంత కట్ అవుతుంది, మనం కట్టే ఈఎంఐలోంచి ఇంట్రెస్ట్ ఎంత కట్ అవుతుంది, దీనికి ఐపీఎంటీ అంటాము. ది ఫార్ములాని = ఐపీఎంటీ అని ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ పిఎంటీ ఫార్ములా లాగే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 12 వేసుకొని కామా, తర్వాత మళ్ళీ మంత్ సెలెక్ట్ చేసుకోండి. మనం మంత్లీ ఈఎంఐ కాబట్టి ఫస్ట్ మంత్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఇయర్స్ × 12, తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే ఏదైతే మనకి కాస్ట్ వేసామో మైనస్ డౌన్ పేమెంట్ వేసేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసుకోగానే మనకి ఏదైతే ఉందో టోటల్ ఈఎంఐలో మనకి 5,000 అనేది ఇంట్రెస్ట్కి కట్ అవుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్ అవుతుంది, అది మైనసెస్ చేయొచ్చు, కానీ దానికి కూడా ఫార్ములా ఉంటుంది = పీపీఎంటీ. ఇందాక దానికి ఐపీఎంటీ అని ఇచ్చాము, ఇప్పుడు ఇది పీపీఎంటీ అనమాట, ప్రిన్సిపల్ అమౌంట్ అంటాము. = పీపీఎంటీ ఓపెన్ బ్రాకెట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై అంటే బై 12, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి కామా, నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి × 12 కామా ప్రైస్ మైనస్ డౌన్ పేమెంట్, క్లోజ్ బ్రాకెట్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేసుకోండి.
వచ్చేసిందా? సో ఈ రెండు కలిపితే మనకి ఇక్కడ ఈఎంఐలో ఏదైతే కనిపిస్తుందో ఆ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే. అయితే మనకి ఆ రెండింటిని కలుపుకొని మనం పక్కన టోటల్ ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. టోటల్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్, ఆ రెండు సెల్స్ని సెలెక్ట్ చేసేసుకోండి, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇది మనకి ఈఎంఐలో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా వస్తుందని తెలుసుకోవడానికి. అయితే మిగతా వాటికి మనం డ్రాగ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే డ్రాగ్ చేయగానే మనకి రాలేదు, ఇక్కడ ఏదో నమ్మని వచ్చేసింది, ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆటోమేటిక్గా ఎక్సెల్లో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ మనం సెల్లో ఇచ్చినటువంటి ఏదైతే మనం డేటాని ఇస్తున్నామో ఆ డేటాలో సెల్స్ అనేవి ఆటోమేటిక్ సెల్ అడ్రస్ని బట్టి ఫార్ములాని బేస్ చేసుకుని తీసుకుంటుంది. కాబట్టి సెలెక్షన్ అని చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా కిందకి వన్ స్టెప్ కిందకి డ్రాగ్ చేయగానే కిందకి దిగిపోతుంది సెల్స్ కూడా, సెలెక్టెడ్ సెల్స్ కూడా. అందుకని మనకి కింద ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ సెల్స్ అనేవి కిందకి దిగిపోతాయి ఆటోమేటిక్గా. సో మనకి సెలెక్షన్ కొన్ని మంత్స్ అనేవి సెలెక్షన్ మారాలి. ఓకే, మీకు మారకుండా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ, ఇది సెలక్షన్ ఒక స్టెప్ కిందకి దిగిపోయింది. ఇలా మీరు డ్రాగ్ చేస్తున్న కొద్దీ సెలక్షన్ దిగిపోతూ ఉంటుంది అనమాట కిందకి. అలా కాకుండా మనం ఏం చేసుకోవాలి, ఫ్రీజ్ చేసుకోవాలి. మనం ఏవైతే స్టార్టింగ్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించిన కానీ ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, వాటిని ఫ్రీజ్ చేసుకోండి. F4 ప్రెస్ చేస్తే ఫ్రీజ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఇయర్స్ కానీ, ప్రైస్ కానీ, డౌన్ పేమెంట్ కానీ ఏవైతే ఉన్నాయో దాని పక్కన మౌస్ పాయింటర్ కర్సర్ పెట్టి F4 ప్రెస్ చేయగానే అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఫ్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫ్రీజ్ అయితే ఏంటంటే మీరు దాన్ని డ్రాగ్ చేసినా కూడా మీకు అవసరమైన వాటికంటే మంత్స్ సెల్ ఒక్కటే మనకి ఫ్రీజ్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి చక్కగా అప్డేటెడ్గా రావాలన్నమాట. సో అందుకని ఆ సెల్స్ ఫ్రీజ్ చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. దీన్ని కూడా చూసారా, ఆటోమేటిక్గా సెల్స్ ఎడిట్ చేయగానే సెలక్షన్ అనేది కిందకి దిగుతుంది, మీకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ సెల్లో ఏదైతే ఇచ్చారో అది ఎడిట్ చేసుకోండి. మళ్ళీ సెల్స్ అనే ఒక మంత్స్ సెల్ తప్ప, మంత్స్ అనేటటువంటి ఏదైతే ఉందో ఆ సెల్ నెంబర్ తప్ప మిగతా అన్నీ కూడా ఫ్రీజ్ చేసుకోండి. F4 అని ప్రెస్ చేస్తే ఫ్రీజ్ అవుతాయి అన్నమాట. డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయగానే టోటల్గా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా వచ్చేసింది. లాస్ట్కి వచ్చేసరికి చూసారా, ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఆల్రెడీ టోటల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఏమీ ఫ్రీజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే పక్కన ఉన్న సెల్స్నే తీసుకోవాలి కాబట్టి అది కరెక్ట్గానే వస్తుంది. టోటల్ ఈఎంఐ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అనమాట, ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్, అంటే మనం ఇప్పుడు ఏదైతే 9,515 రూపీస్ 97 పైసా మనం ప్రతి నెల కడుతున్నాం కదా టోటల్ అమౌంట్లోంచి. సో టోటల్ వచ్చేసరికి 5,70,000 పైనే అవుతుంది, 6 lakhs పైన అంతా అవుతుంది. ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఒకసారి చూద్దాం. అంటే ఈ నెల మనం ఈఎంఐ కట్టేసాము. ఓకే, కట్టేసిన తర్వాత మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, టోటల్ సెలెక్ట్ చేసుకొని, అంటే పక్కన మనం ఈఎంఐ కడుతున్నాం కదా 60 months, అది టోటల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైనస్ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు ఈ టోటల్ ఈఎంఐలో ఫస్ట్ ఈఎంఐ సెల్ ఉంది కదా, ఆ ఫస్ట్ ఈఎంఐ సెల్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసుకోండి. దాన్ని డ్రాగ్ చేసుకోగానే మనకి చూసారా అమౌంట్ తగ్గుతూ వస్తుంది. చూసారా, ఫస్ట్ 5,61,000 మనకి ఫస్ట్ ఈఎంఐ కట్టిన తర్వాత వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు 5,70,000 అబోవ్ కడుతున్నాం అనమాట మనం టోటల్గా. అంటే 4 lakhs వచ్చేసి మనకి కట్టాల్సినటువంటి అమౌంట్ ఇంట్రెస్ట్తో కలుపుకొని 5,70,000 అబోవ్ వస్తుంది. ఫస్ట్ ఈఎంఐ పే చేసేసాం కాబట్టి స్టార్టింగ్లో వచ్చేసరికి 5,61,442 రూపీస్ కనిపిస్తుంది. అది మనకి అలాగా ప్రతి నెల అది మైనస్ చేసుకుంటూ వస్తూ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, 0 చూపిస్తుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్కి వచ్చేసరికి అక్కడ మనకి 0 చూపిస్తుంది. ఓకే, లాస్ట్ మంత్ మనం పే చేసాం కాబట్టి ఇక్కడ చూడండి 0 చూపిస్తుంది లాస్ట్లో. ఇది మనకి టోటల్గా ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎలా వేసుకుంటాం ఈఎంఐ క్యాలిక్యులేటర్ని. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే తప్పకుండా నాకు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.